హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఎంబ్రాయిడరీ వర్క్ చేసేవాళ్ళు బిగినర్స్ కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి. ఆ డౌట్స్ని నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. అలాగే ఆల్రెడీ మిషన్ తెచ్చుకుని ఉన్నాము. మేము లాస్ అవ్వకోకుండా అంతంత పెట్టుబడి పెట్టాం కదా, లాస్ అవ్వకోకుండా కొంచెం బిజినెస్ని అభివృద్ధిలోకి తెచ్చుకోవాలంటే ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలి, రోజువారీ సంపాదన కొంచెం పెంచుకోవాలంటే ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలి, అలాగే నేను కూడా పల్లెటూరులో మిషన్ తెచ్చి పెట్టుకున్నాను కదా, బోల్డ్ అంత పెట్టుబడి పెట్టి లాస్ లేకోకుండా ఎలా నడిపించుకోగలుగుతున్నాను ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఓకేనా? మాఘమాసం వచ్చింది కదా, ఇది సీజన్ అండి. పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయి, అలాగే గృహప్రవేశాలు ఇలా ముహూర్తాలు అయితే ఉంటాయండి. ఇది మనకి సీజను. అయితే ఇది మనకి వర్క్ చేసుకోవడానికి కూడా సహకరించే టైం అన్నమాట. ఈ కాలం కాకోకుండా సపోజ్ వర్షాకాలం అనుకోండి, కరెంట్ ఉండదు, ఉరుములు వస్తూ ఉంటాయి, మిషన్ జరుగుతూ ఉంటే మనకేమో దడ వణుకు పుడతా ఉంటుంది. అలాగే వేసవి కాలం అయితేనేమో మనం వర్క్ చేయలేము, మిషన్ ముందు నిలబడలేము. మిషన్ వేడి, వాతావరణం వేడి, వర్క్ చేసుకోవడానికైతే అస్సలు సహకరించదండి. ఈ కాలం అయితే పర్లేదు, చలి అలాగే ఎండ సమానంగా ఉంటాయి. సీజన్కి సీజను ఉంటుంది, అలాగే మనకి వాతావరణం కూడా సహకరించే టైం ఇదే. ఓకే అండి. ఒక సిస్టర్ మనకి ఒక కామెంట్ చేశారండి. ఏంటంటే ఈ ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు మనం సింపుల్ వర్క్, హెవీ వర్క్ ఎలా తెలుసుకోవాలి? స్టిచెస్ని బట్టే కదా. ఓకే, 1,00,000 స్టిచ్చెస్ ఉంటే మనం ఎలా కాస్ట్ తీసుకోవాలి? ఇదైతే కామెంట్ చేశారనమాట. ఫస్ట్ అయితే దీని గురించి అయితే మాట్లాడుకుందామండి. నేను ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మాత్రం ఒక 1000 స్టిచ్చెస్కి 10 రూపాయలు తీసుకోవాలి అన్నట్టుగా అయితే కొంతమంది సీనియర్స్ చెప్తా ఉంటే విన్నానండి. నేను అదే లెక్క ప్రకారం చానాళ్ళ వరకు ఫాలో అయ్యాను. అయితే ఒక సంవత్సరం నుండి అయితే అది తప్పించి చేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు అవగాహన ఉన్నవాళ్ళు లేనోళ్ళు చాలామంది ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేశారు కదా. స్టార్ట్ చేసి పిచ్చి పిచ్చిగా వర్క్స్ వేసేసి వాళ్ళు కూడా వర్క్ కాస్ట్ తగ్గించి తీసుకుంటున్నారనమాట. చాలా అడ్డగోలుగా తీసుకుంటున్నారండి. అందుకే ఈ మధ్య కాలంలో వర్క్ చేసే వాళ్ళని ఎవరినైనా అడగండి మీరు, వర్క్ ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ లాస్లో ఉందా లాభంలో ఉందా అని అడిగితే మాత్రం లాస్లో ఉంది అని చెప్పేవాళ్ళే ఎక్కువ అన్నమాట. కాబట్టి ఈ కాలానికి తగినట్టుగా మనం కూడా కొన్ని మార్చుకోవాలండి. మార్చుకుని ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు నేను ఎంత కాస్ట్ తీసుకుంటున్నానో చెప్తాను. దాన్ని బట్టి మీరు కూడా ఆలోచించుకుని తీసుకోండి. ఇప్పుడు నేను ఎంత కాస్ట్ తీసుకుంటున్నానంటే సపోజ్ ఒక 1,00,000 స్టిచ్చెస్ ఉన్నాయనుకోండి, ఇదివరకటి రోజుల్లో అయితే 1000 రూపాయలు కదా. ఇప్పుడు అలా కాదు, 750, 800 ఇట్లా తీసుకుంటున్నానండి. ఇంకా హెవీ డిజైన్స్ అనుకోండి, సపోజ్ ఒక 3 లక్షల ఒక డిజైన్కి ఒక 3 లక్షల స్టిచ్చెస్ ఉన్నాయి అనుకోండి. అది ఎలా అంటే ఒక హ్యాండ్ వచ్చేసి బాగా హెవీది అనుకోండి, 1,00,000 పైనే ఉంటాయి అన్నమాట స్టిచ్చెస్. 1,10,000, 1,20,000, 1,00,000 ఇట్లా ఉంటాయి అన్నమాట హెవీది అయితే మాత్రం. ఓకే, అయితే హ్యాండ్కి 1,00,000 పైన ఉన్నప్పుడు 2 హ్యాండ్స్ కలిపి ఒక 2,00,000 వేసుకుందాం. అయితే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలాగే బూటీస్ మొత్తం కలిపి ఇవి 1,00,000. మొత్తం ఎంత అయినాయి? హెవీ డిజైన్కి 3,00,000 అయినాయి కదా. 3,00,000 అయినాయి. అయితే స్టిచ్చెస్ని బట్టి తీసుకుంటే 750 తీసుకున్నా కూడా 2,200, 2,100 పడుతుంది కదా. దానికి కూడా ఒక 200-300 తగ్గించే తీసుకోవాలండి. 1,600 నుండి 1,800 వరకు తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఒక 2 హ్యాండ్స్కి మాత్రమే కాస్ట్ తీసుకున్నట్టుగా ఉంటుందండి. అంతేనండి. మనం హెవీ డిజైను వర్క్ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా స్టిచ్చెస్ని బట్టి తీసుకుంటామంటే అవదనమాట. ఎందుకంటే మనం స్టిచ్చెస్ని బట్టి తీసుకున్నా కూడా దానికి ఒక్కొక్క దానికి 2,000 పైన అంటే ఈ కంప్యూటర్ వర్క్ అంటేనే చిన్న చూపు అయిపోయింది కొంతమందికి. వాల్యూ ఈ వర్క్ వాల్యూ తెలియని వాళ్ళకి ఈ వర్క్ ఏముంది, మిషనేగా ఆటోమేటిక్గా జరిగిపోద్ది కదా, 500కి వేస్తున్నారు, వాళ్ళు 500కి వేస్తారు, వీళ్ళు 500కి వేస్తారు, ఇలా మాట్లాడతారు. కానీ మనం ఎంత కష్టపడితే అంత వర్క్ అవుతుందో అనేది
ఆలోచించరనమాట. కానీ హెవీ డిజైన్స్కి వేసినప్పుడు మాత్రం మనం కూడా కొంచెం టైం మిగులుతుంది కాబట్టి ఓకే ఓకే కొంచెం తక్కువకే తీసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం అండి. ఎందుకంటే అదే పదే పదే హస్తమానం నెక్ ఎంత ఉంది కొలతేసుకోవాల్సిన పని ఉండదు. అలాగే హ్యాండ్స్ బిగించామంటే కొంచెం ఎక్కువసేపు వర్క్ జరుగుద్ది కాబట్టి మనం ఈ టైంలో వేరే ఏదైనా పని చేసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి హెవీ డిజైన్స్కి వర్క్ చేసినప్పుడు అయితే మాత్రం సగానికి సగం రేటే తీసుకోవాలండి. సగానికి సగం రేటు తీసుకుంటే ఇంకా లాస్ ఏమి ఉండదు. నాకు తెలిసినంత వరకు లాస్ ఏమి ఉండదు. ఒక 1,00,000 స్టిచ్చెస్ కంటే తక్కువ చేసామనుకోండి, ఇలాగే చూసుకోండి. 1,00,000 స్టిచ్చెస్ చేస్తే కనుక రూ. 750 ఇలా లెక్కేసి తీసుకోండి. హెవీ డిజైన్స్ అయితే మాత్రం సగానికి సగం తీసుకోండి. ఓకేనా. నేనైతే ఇలాగే లెక్కేసి తీసుకుంటున్నానండి. ఇంకా మీ ఏరియాలో ఎలా ఉందో చూసి తీసుకోండి. అలాగే ఇప్పుడే బిగిన్ చేసిన వాళ్ళు మేము లాస్ అవ్వకోకుండా కొన్ని టిప్స్ చెప్పమని అడుగుతూ ఉన్నారు కదా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు లాస్ అవ్వకోకుండా ఉండాలి అంటే మాత్రం ముందు కష్టపడాలి అని చెప్పి ప్లాన్ చేసుకోండి. కాస్త పెందలాలు లేవండి. పెందలాలు లేచి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత మిషన్ దగ్గరికి రండి. ఆ తర్వాత మిషన్ స్టార్ట్ చేయండి. ఒక గంట సేపు మిషన్ దగ్గరే సరిపోద్ది అనమాట. ఇంకా గంట సేపు మిషన్ దగ్గర కేటాయించి చక్కగా ఎటువంటి ఇంకా పీకుళ్ళాట లేకోకుండా చక్కగా నెక్ కానీ ఇంకా మ్యాచింగ్ కానీ కరెక్ట్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఒకవేళ మీకు టైలరింగ్ అవగాహన ఉంటే మాత్రం ఇలాగే నేను ఎలా బ్లౌజ్ కుట్టుకుంటున్నానో మిషన్ చూసుకుంటా అలాగా 1 బ్లౌజులు కుట్టుకునే ప్రయత్నం చేయండి. ఇవాళ టైలర్స్కి ఉన్న వాల్యూ వర్క్ చేసే వాళ్ళకైతే లేదు. ఒకవేళ మీకు టైలరింగ్ అవగాహన లేకపోతే మాత్రం నేర్చుకోండి, తప్పేం లేదు. ఒక 3 నెలల్లో అయినా సరే బ్లౌజ్ కుట్టడం నేర్చుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నానండి, మనం కష్టపడాలి అంతే. లాస్ రాకోకుండా ఉండాలి అంటే మాత్రం మనం కష్టపడాలి. కష్టపడడానికి మీరు రెడీగా ఉంటే మాత్రం బ్లౌజు కుట్టడం అలవాటు చేసుకోండి. ఓకేనా. ఇది అలవాటు చేసుకోలేకపోతే కనుక ఒకవేళ జిగ్జాగ్ మిషన్ ఏదైనా తీసుకోండి. ఇన్ని లక్షలు పెట్టి మిషన్ తీసుకున్నాం కదా మళ్ళీ మిషన్ ఎందుకు అని అనుకోవచ్చు. 3 లక్షలు పెట్టిన వాళ్ళు ఒక 5-6 వేలు పెట్టలేరా చెప్పండి. ఒక 5-6 వేలు పెట్టుకుంటే ఈ జిగ్జాగ్ మిషన్ వస్తుంది సెకండ్ హ్యాండ్లో. అదొకటి తీసుకుని ఇలాగ మీకు శారీస్ వస్తాయి కదా, బ్లౌజెస్ వర్క్ వేయమని వస్తాయి కదా, అప్పుడు వాటికైతే ఈ ఫాల్స్ వేయడానికి కూడా మీరే ఆర్డర్ తీసుకుంటూ ఉండొచ్చు. ఇలా చేసినా కూడా మీరు ఈ ఎంబ్రాయిడరీ చేసుకునేదే కాకోకుండా రోజుకి ఒక 300-350 ఇట్లా అయితే ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే సంపాదించుకోవచ్చండి. అలాగే నేను కూడా ఈ పల్లెటూరులో ఇన్ని లక్షలు పెట్టి మిషన్ తెచ్చుకుని ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్లో ఎటువంటి టిప్స్ పాటించుకుంటా అభివృద్ధి చెందానో ఇవి కూడా చెప్తానండి. నాకైతే మాత్రం కష్టపడడం అంటే ఇష్టం అండి. అలాగే ఏదైనా పని చేశానంటే అది ఎటువంటి వంక లేకోకుండా చేసి నేను దాన్ని చూసి మురుసుకుంటూ ఉంటానన్నమాట. అలాగే ఎంబ్రాయిడరీ విషయంలో కూడానండి మంచి ఫినిషింగ్తో నేను ఎంబ్రాయిడరీ చేసి దాన్ని చూసి మురుసుకుంటూ ఉంటానన్నమాట. నాకు ఇంట్రెస్ట్. అలాగే బ్లౌజులు కుట్టడం అన్నా, శారీస్కి ఫాల్స్ వేయడం అన్నా, అలాగే శారీస్కి ముడులే వేయడం ఏదన్నా నాకు ఇంట్రెస్ట్ అనమాట. ఇవన్నీ చేసి నేను ఫొటోస్ తీసుకుని రెడీగా పెట్టుకుంటాను. ఇంకో విషయం చెప్పనా, కొన్ని ఏరియాస్లో ఏమడుగుతారంటే ఎవ్వరో వేసుకొని డిజైన్ మాకు వేయమని అడుగుతూ ఉంటారు. మాకైతే అలా అడగరండి. మీరు వర్క్ వేసి అది ఫినిషింగ్ ఎలా ఉంటుందో మాకు చూపించే ఫొటోస్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతారనమాట. అలాంటి ఫొటోస్ అయితే నేను చూపిస్తానండి. నేనే స్వయంగా వర్క్ చేసిన ఫొటోస్ అయితే కొన్ని చూపిస్తాను. అలాంటివి అయితే మళ్ళీ సెలెక్షన్ చేసుకుంటారనమాట. ఇలాంటి టిప్స్ యూస్ చేసి నేను నా బిజినెస్ రోజుకి అభివృద్ధి చెందేలాగా చేసుకున్నానండి. ఓకే, వీడియో నచ్చితే లైక్